హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దైవ లేఖనములో నుండి ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనాన్ని మనము చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుండి, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా, గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మక లేకయున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి మార్కు 4వ అధ్యాయము 35 నుండి 41 వచనం వరకు కొన్ని విషయాలు రాసుకొచ్చాడు. ఇవే మాటలు మత్తయి భక్తుడు రాశాడు, ఇవే మాటలు లూకా భక్తుడు రాశాడు, ఇవే మాటలు యోహాను భక్తుడు కూడా రాశాడు. వింటున్నారా? ఇలా దేవుని బిడ్డలారా, దైవ గ్రంథంలో ఈ యొక్క సందర్భంలో ఒక చిన్న దోణి, పెద్ద తుఫాను, అందులో యేసయ్య. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనకి కనబడేటటువంటి మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ, వీరు రాసిన భాగాలలో మనకి చిన్న పోర్షన్లో కనబడేది ఏంటి అంటే, ఒక చిన్న దోణి, పెద్ద తుఫాను, అందులో యేసయ్య. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తుందని, గలిలయ సముద్రము లేక సరస్సు, ఒకడేమో సరస్సు అని రాశారు, ఒకరేమో సముద్రం అని రాశారు. ఇంతకీ ఇది సరస్సా సముద్రమా అని మనము ప్రశ్నించుకుంటే, దేవుని బిడ్డలారా, నదికి కొలతలు ఉంటాయి, సరస్సుకి కొలతలు ఉంటాయి, సముద్రానికి కొలతలు ఉండవు. అంటే సముద్రం యొక్క పొడుగు చెప్పలేము, సముద్రం యొక్క వెడల్పు చెప్పలేము, దాని లోతు కూడా చెప్పలేము. ఎందుకంటే మనకి చాలా సముద్రాలు ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం ఉంది, అరేబియా మహాసముద్రం ఉంది, ఇంకా హిందూ మహాసముద్రం ఉంది. భయంకరమైన చాలా ఉన్నతమైన సముద్రాలు కలిగిన వారు. 7 ఖండాలు, దేవుని బిడ్డలారా, 7 మహాసముద్రాలు కలిగి ఉన్నాం. అలాంటి దానిలో ఈ గలిలయ అనే దానిని కూడా సముద్రం అని ఎందుకు పిలిచారంటే, చెప్పడానికి ఇది సముద్రం కాదు కానీ ఒక నది. అంటే సుమారు 20 కిలోమీటర్ల పొడవు, ఒక 10 కిలోమీటర్ల వెడల్పు, 150 అడుగుల లోతు కలిగినది. అంటే దీనికి కొలతలు ఉన్నాయంటే మన లెక్క ప్రకారం ఇది సముద్రము కాదు. కానీ సముద్రం అని ఎందుకు పిలిచారు? దేవుని బిడ్డలారా, ఇది చాలా లోతుగా ఉన్న నది. రెండవది, దీని చుట్టూ పర్వతాలు ఉన్నాయని చెప్పింది బైబిల్. ఆ పర్వతాల మీద నుండి వీచే గాలులకి మాటి మాటికి సముద్రము లేక ఈ నది మీద గాలి విపరీతంగా లేచి పడిపోయేదట. అందుకని ఈ ప్రయాణం చేయాలని కొంత కష్టమైన పనే కనుక అలలను బట్టి, ఆ నీటి యొక్క తీవ్రతను బట్టి దానిని సముద్రం అని పిలిచారు. కానీ నిజానికి అది సముద్రం అంత పొడవైనది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి అలాంటి దానిని ఎందుకు సముద్రం అన్నారని అంటే, సముద్రాలలో చిన్న సముద్రం అని పిలువబడింది ఏదన్నా ఉందంటే ఈ గలిలయ సముద్రం ఒకటే. అయితే ఈ రోజున
యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్న మాట, అయ్యా మనము అద్దరికి పోవాలి. ఏ దరికి? అద్దరికి అంటే ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళే దానిని ఏమంటారంటే అద్దరికి అనే మాట వాడుతాం. పూర్వం మనము ప్రయాణాలు చేయాలంటే చాలా ప్రాంతాల్లో నదులు దాటాలి, లేక కాలువలు దాటాలి. ఆ దాటాలనంటే ఇప్పుడున్న బ్రిడ్జిలు లేవు, ఇప్పుడున్న వనరులు వసతులు అప్పుడు లేవు. చిన్న పడవలు ఉండేవి, లేక చిన్న చిన్న తెప్పలు ఉండేవి, లేకపోతే చిన్న చిన్న దోణిలు ఉండేవి. వాటిని మేమైతే మా ఊరిలో మాకొక రేవు ఉంది, దాన్ని ఆడదాని రేవు అనేవారు. ఆ రేవు దాటాలంటే మా నాన్నగారు సంవత్సరానికి ఇంత ధాన్యం అని ఇచ్చేవారు వాళ్ళకి. అంటే వాళ్ళు వచ్చి, బాబు మాకు ఎంతో కొంత ధాన్యం పెట్టండి అని అడిగితే ఆ ధాన్యం చూసేటప్పుడు వాళ్ళు ఎలా తెలుసుకునేవారో తెలియదు, కానీ పొలంలోకి వచ్చేవారు, వాళ్ళకి ఇంత ధాన్యం అని ఇచ్చేవారు. డబ్బులు వేయి ఆ రోజుల్లో కనుక ఆ ధాన్యమే వాళ్ళు బ్రతకడానికి జీవనాధారం కనుక రైతుల దగ్గరికి వెళ్ళి అడిగేవారు. అడగగానే వారు ధాన్యం ఇచ్చేవారు. దేనికి? ఆ దోణి మనలను దాటించినందుకు. హల్లెలూయా. ఎప్పుడైనా మేము ఆ దోణి దగ్గరికి వెళ్ళేసరికి ఎవరైనా అయితే ఆ తాళ్ళు లాక్కుని వాళ్ళే ఎక్కి వాళ్ళే లాక్కుని వాళ్ళే తోసుకుని పోవాలా. మాకలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి సహాయాలు చేసేవారు, కవతాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఆ మనుషులు వచ్చి, కనీసం భర్త లేకపోతే భార్య అయినా వచ్చి మా కోసం ఆ దోణి అవతలకి లాగేవారు. అప్పుడు చిన్నప్పుడు అర్థం లేదు, ఎందుకంటే మనం వాళ్ళకి సంవత్సరానికి జీతం ఇస్తున్నాం, సంవత్సరానికి కొంత ఆదాయము ఇస్తున్నాం కనుక వాళ్ళు మనకి సేవ చేసేవారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మన ఆలోచనలో, మన ప్రయాణంలో కింద కాలం ఉందన్న సంగతి కూడా మనం మర్చిపోతున్నాం. కారణం ఏంటి? ఇప్పుడు బ్రిడ్జిలు కట్టేశారు, పెద్ద పెద్ద వంతెనలు వచ్చేసాయి కనుక ఇది కాలవ అంటేనే కానీ మన దృష్టి దాని మీదకి వెళ్ళడం లేదు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఈ దరి నుంచి ఆ దరికి చేర్చడానికి వాడబడినవే ఈ దోణిలు. హల్లెలూయా. ఇంతకీ యేసు ప్రభుల వారు భౌతికంగా ఈ మాటను చెప్పినా కూడా ఆధ్యాత్మికంగా ఈ మాటను తీసుకుంటే ఈ భూలోకం అనేటటువంటి ఈ లోకము నుండి ఒక ఆధ్యాత్మికమైన పరలోకం మనం చేరాలనంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మన జీవితానికి నావ అవసరమే. అసలు ఈ నావ ఎవరో అనంటే ఇక్కడ దోణెను దేవుడు మనతో పోల్చాడు. ఈ చిన్న దోణె మానవునికి గుర్తుగా ఉంది. రెండవది, దేవుని బిడ్డలారా పెద్ద తుఫాన్ అన్నాడు. అసలు ఈ తుఫాన్ ఎవరో? ఈ లోకంలో నిన్ను హింసించే శోధనలు అవ్వచ్చు, శ్రమలు అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, లేక ఈ లోక సంబంధమైన మానసికమైన సమస్యలు అవ్వచ్చు. ఇవి తక్కువగా వస్తాయా ఎక్కువగా వస్తాయంటే ఎక్కువగా వస్తాయని చెప్పాడు. చెప్పండి, మొదటి మాటలు అంటాడు చిన్న దోణి, దానికి పెద్ద తుఫాను. చెప్పండి, చిన్న దోణి పెద్ద తుఫాను. చిన్న దోణి అంటే మనిషి చిన్నవాడే, మనిషి యొక్క జీవితము చిన్నదే. భక్తుడైనటువంటి మోషే గారు రాసిన 90వ కీర్తనలో ఆ 7, 8, 9 వచనాలు అంటాడు, నరుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినను దాని వైభవము ఆయాసమే, దుఃఖమే. దేవుని బిడ్డలారా, మానవుని యొక్క వైభవము దేని గురించి మానవుడు ప్రయాసపడుతున్నాడో, ఏ వైభవం గురించి దేవునిని విడిచిపెట్టి మానవుడు తిరుగుతున్నాడో, ఏ వైభవాన్ని చూసుకుని మానవుడు కన్ను మిన్ను లేకుండా ప్రభువుని దూషిస్తూ ఉన్నాడో, వాడి చివరి వైభవము చెప్పండి ఆయాసమే, దుఃఖమే. పరిగెట్టు పరిగెట్టు, ఏదో రోజు వస్తావు. పరిగెట్టు పరిగెట్టు, ఏదో రోజు పడతావు. పరిగెట్టు పరిగెట్టు, ఏదో రోజు మోకరిల్లుతావు. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది అతని జీవితము ఆయాసమే, దుఃఖమే. దేవుని బిడ్డలారా, మనిషి అనేవాడు ఏదో అనుభవించేయాలని పరిగెడుతున్నాడు, మనిషి అనేవాడు ఏదో సాధించేయాలని పరిగెడుతున్నాడు. దేవుని చెయ్యి లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని యొక్క అనుగ్రహం లేకుండా ఈ లోకంలో నువ్వేది కూడా సాధించలేవు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఆ చిన్ని నావకి పెద్ద తుఫాన్ ఉంది, ఆ చిన్ని నావకి పెద్ద కష్టం ఉంది. ఆ చిన్ని నావ నేను, నువ్వు. దేవుని బిడ్డలారా, పెద్ద తుఫాను ఈ లోకంలో మనం ఎదుర్కొనే సమస్యలు.
గమనించారా? బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, సముద్రాన్ని మనం చూసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పుడైనా సముద్ర పొట్టుకి వెళ్ళామనుకోండి, సంతోషంగా ఉంటుందా, ఏడుపు వస్తుందా? సంతోషం. ఎందుకని? దాని విస్తారమైనటువంటి రూపం, విస్తారమైనటువంటి కెరటాలు, ఆ కెరటాల నుండి వచ్చేటటువంటి చల్లటి గాలి, ఆ ప్రశాంతతను చూసినప్పుడు కాసేపైనా మనం నిమ్మలపరచబడి హాయిగా ఎంజాయ్ చేస్తాం. సముద్ర పొట్టుకు వెళ్ళినోడు ఎవడ యాడ్డం? సముద్ర పొట్టుకు వెళ్ళినోడు ఎప్పుడు ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ చల్లటి గాలి, ఆ ఉరకలేస్తూ మన మీదకి పొంగుకొస్తున్న కెరటాలు చూసేసరికి మన మనసు కూడా తెప్పరిల్లుతుంది, ఉల్లసిస్తుంది, ఆనందిస్తుంది. దేవుని బిడ్డలారా, అంత చల్లగాలి ఇచ్చిన తుఫానే ఒక్కొక్కసారి దాని ఉగ్ర రూపాన్ని కూడా మన మీద చూపిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత ఆహ్లాదకరమైనటువంటి సముద్రము కూడా అది ఉప్పొంగి కొన్నిసార్లు ఊర్లనే లేకుండా చేసి పడేస్తూ ఉంటుంది. కనుక మానవుని యొక్క జీవితము ఒక చిన్న దోణితో ప్రభు పోల్చాడు. అదే లోక సమస్యలని పెద్ద తుఫానుతో పోల్చాడు. హల్లెలూయా చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో సమస్యలు లేనిది ఉండదు. క్రైస్తవ విశ్వాస జీవితంలో అనారోగ్యాలు లేనిది ఉండదు. క్రీస్తుని కలిగిన తర్వాత నిందలు లేకుండా ఉండవు. ప్రభుని నమ్మిన తర్వాత మనకి రోగ సంబంధమైన రోగాలు రాకుండా మానవు. మరి ఏంటయ్య గారు, ఇన్నొచ్చినా కూడా ఇంకా ప్రభు గొప్పతనం ఏముంది? దేవుని బిడ్డలను లోకంలో ఉన్న శ్రమలు వస్తాయి, ప్రభువులో ఉన్న శ్రమలు వస్తాయి. లోకంలో ఉన్న రోగాలు వస్తాయి, ప్రభువులో ఉన్న రోగాలు వస్తాయి. కానీ ప్రభు నమ్మడం వలన, కలిగి ఉండడం వలన కలిగే లాభం ఏంటి అంటే, దేవుని బిడ్డల లోకస్తులకి రోగం వస్తే ఆదరించేవాడు ఉండడు, కానీ మనకి రోగం వస్తే ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోకంలో నీకు సమస్యలు వస్తే నిన్ను పలకరించే నాదుడు లేడేమో, కానీ నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను పలకరించి ఉద్ధరించి ధైర్యపరిచే దేవుడు మనకున్నాడు. కనుక దేవుని కలిగి ఉండడం వలన మనకి ధైర్యం, ప్రభుని కలిగి ఉండడం వలన మనకి ఆదరణ. దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్న నిన్ను పలకరించే నాదుడు లేడని దుఃఖపడుతున్నావేమో, కానీ ఆ ఒంటరిగా ఉన్న వాడిని వెతుక్కుంటూ వచ్చి దేవుడే నిన్ను ఆదరించునుగాక. కనుక ఈ చిన్న నావకి పెద్ద తుఫానులు ఉన్నాయి. అందుకనే రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదివితే, భక్తుడైనటువంటి ఏలియా గారు బదిరి వృక్షము కింద కూర్చుని ప్రాణభయముతో అతడు ఏడుస్తూ అంటాడు, ప్రభువా, ఎంత మట్టుకు చాలు, నేను మా పితరుల కంటే నేను గొప్పవాడును కాదు, కనుక నా ప్రాణం తీసుకో అని ఏడుస్తూ అడుగుతున్నాడు. బ్రతకలేక, సమస్యలను తాళలేక, ఎదిరించలేక, గెలవలేక దేవుని బిడ్డలారా దుఃఖముఖముతో ఏడుస్తూ ఉంటే, ఆ సమయంలో దేవుడు తన సేవకులను పంపించాడు. పరలోకం నుండి తన సేవకులైన దూతను పంపించాడు. దేవుని బిడ్డలారా పంపించి బలహీనతగా మాట్లాడుతున్న ఆయన్ని, బలము లేనివాడిగా పిరికి మాటలు మాట్లాడుతున్న ఏలియాని దూత వచ్చి బలపరిచింది. దేవుని బిడ్డలారా, శరీరం బలహీనమైతే బలమైన ఆహారం తింటే బలం పొందుతాం. మరి మనసు బలహీనంగా ఉంటే ధైర్యం ఇచ్చే మాటలు వింటే బలము నొందుతాం. హల్లెలూయా. అన్నింటికి అన్నం తినేస్తే కదండి బలం రాదు కదండి. కొన్నింటికే ఆహారం అవసరం, కొన్నింటికి బలం ఇచ్చే మాటలు అవసరం. దేవుని బిడ్డలారా, హృదయానికి సంబంధించిన దానికి మనకి ఆదరణ మాటలు కావాలి, ధైర్యపరిచే మాటలు కావాలి. కనుక హృదయంలో ఉన్న వ్యాధికి కూడా మంచి భోజనం తినేస్తే ధైర్యం రాదు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఏలియా గారు హృదయంలో బాధ కలిగి ఉన్నారు. ఆ హృదయ బాధను తీసివేయడానికి దేవుడు పరలోకం నుండి తన దూతను పంపాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది దూత అంటే చెప్పండి? ఏలియా గారితో. ఏలియా ఎలా ఉన్నాడు? బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, ప్రాణ సంకటం మధ్య ఉన్నాడు, చనిపోవాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దూత వచ్చి ఆయనను ధైర్యపరిచి ఆయనకి ఏం పెట్టిందంట? ఆహారం, మంచి భోజనం పెట్టింది. దేవుని బిడ్డలారా, నిప్పుల మీద కాల్చిన రొట్టెలు తెచ్చి తినవయ్యా, నీ కోసమే తెచ్చానని చెప్పింది. దేవుని బిడ్డలారా, నీళ్ళిచ్చి నీకే తాగని చెప్పింది. అవి తిని నీళ్లు త్రాగినప్పుడు అతని ప్రాణము తెప్పరిల్లింది అని రాశాడు. హల్లెలూయా. తెప్పరిల్లడం అంటే తిరిగి వచ్చింది. చచ్చిపోయేవాడే బతికాడు అంటారు చూసారా?
దేవుని బిడ్డలారా, చనిపోయిన వాడే తిరిగి బ్రతికినట్లుగా ఏలియా గారు మారారు. అప్పుడు దూత అంటది, చూడండి 7వ వచనంలో ఏమన్నది? యెహోవా దూత రెండవ మారు వచ్చి ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. స్తోత్రం చెప్పండి. విన్నారమ్మా? ఏమంటుంది? నీ శక్తికి మించిన ప్రయాణం. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? మనకు తగ్గ ప్రయాణం లేదు ఈ లోకంలో. వింటున్నారా? మనకు తగ్గ ప్రయాణం కాదు, మనకు తగ్గ శ్రమలు కాదు, మనకు తగ్గ బాధలు కాదు, మనకి మించిన బాధలు, మనకి మించిన శ్రమలు. దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి విషయాలు ఎంత చక్కగా తండ్రి అయిన దేవుడు మనకు వివరించినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలా? ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద. దేవుని బిడ్డలారా, పరిస్థితులను ఎదుర్కొనలేమన్నప్పుడు కూడా కడుపు నిండా తినేసి ఏదో కుంభకరుణ్ నిద్రైనట్టు నిద్రవుతే నీ సమస్యలు ఎవడు తీరుస్తాడు? కదండి, నీ సమస్యలు ఎలా తీరుస్తాడు? మాట్లాడితే నిద్రవుతారు కొంతమంది, నడుస్తే నిద్రవుతారు, ఇలా కూర్చుంటే నిద్రవుతారు, ఇలా కొద్దిగా ఇలా నడుము వాలితే నిద్రవుతారు. దేవుని బిడ్డలారా, వీళ్ళని ఏమనాలా? సమస్యలు కళ్ళ ముందు కనబడుతుంటున్నప్పుడు నీకు చేతనైతే మోకరిల్లి ప్రార్థన చేయాలా. అంతేగాని దేవుని బిడ్డలారా, నువ్వు నిద్రపోతుగా ఉండకూడదు. కనుక సమస్యలు ఉన్నప్పుడు నీకు నిద్ర ఎలాగొస్తుంది? దేవుడు తన శిష్యులతో చెప్పాడు, మీకు చుట్టూ శోధనలు ఉన్నాయి, ఆ శోధనలను మీరు జయించాలని అంటే ఏం చేయమన్నాడు? మెలకువగా ఉండండి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలంటే ముందు ఏముండాలా? మెలకు ఉండాలి. మెలకు లేనిది ప్రార్థన ఎలా చేస్తావు? అందుకనే మెలకువగా ఉండి చేయండి అన్నాడు. దేవుని బిడ్డలారా, మెలకువ లేని ప్రార్థనలు మనం చేస్తున్నాము కాబట్టి శోధనలను మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. దినమునకు నువ్వు ఎంత సమయం ప్రార్థనలో గడుపుతావు? దినమునకు నువ్వు ఎంత సమయము ప్రభుతో గడుపుతావు? ఒక బైబిల్ చదవడానికో, ఒక వాక్యాన్ని ధ్యానించడానికో, ప్రార్థన చేయడానికో, దేవుని బిడ్డలారా దేవునిని స్తుతించడానికో, లేక దేవునిని గురించిన సాక్ష్యం ఎవరికైనా పంచుకోవడానికో అసలు నీ రోజులో టైం ఉంటుందా? ఆలోచన చేయండి. ఉదయం లేవడం, బ్రష్ చేసుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, టిఫిన్ తెచ్చేసుకోవడం, పొట్లాలు ఇప్పేసుకోవడం, తినేస్తాం, గిన్నెలు దోమేసుకోవడం, గొడ్లు ఉతికేసుకోవడం కదండి, అక్కడి నుంచి వంట వండేసుకోవడం, మళ్ళీ తినేస్తాం, తినేసిన గిన్నెలు కడిగేస్తాం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ టీ ఎట్టుకుని తాగేస్తాం, మళ్ళీ సాయంత్రానికి కుండలు రెడీ చేసుకోవడం, వండేసుకోవడం, తినేస్తాం, కాసేపు సెల్లో టీవీ అట్టుకుని ఎలబడ్డం, మళ్ళీ నిద్ర వస్తే అయిపోయింది రోజు. దేవుని బిడ్డలా, నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా ప్రభువుకి చోటు ఉందా? ఎక్కడైనా దేవునికి మనం సమయం ఇచ్చామా? ఏ విషయంలోనైనా మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నామా? చిన్న దోణే పెద్ద తుఫాను. జాగ్రత్త, ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఇది నీకు ఒక వార్నింగ్. నేను చాలాసార్లు నేను భయపడతాను, ఈరోజు నాది, రేపు నాది కాదు. నాకు ఆ భయం ఉంటుంది. దేవుని బిడ్డలారు, ఈరోజే నాది, అదైనా నేను బ్రతుకుతున్న ఈ క్షణమే నాది, మరుక్షణము మనది కాదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ మీదకి పెద్ద తుఫాను వస్తుంది. అది నీ శక్తి సామర్థ్యాలతో తీసివేసే సమస్య అయితే కాదు. అందుకనే ఓ దైవజనుడా, ఓ పాస్టర్ గారు, ఓ ఏలియా, లే, నీ ముందు నీ శక్తికి మించిన ప్రయాణము సిద్ధపరచబడి ఉంది. దేవుని బిడ్డలారా, పెద్ద తుఫాను నీ జీవితానికి అనుమతించిన వాడు దేవుడు. ఈ లోకం అనేటటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్న ఈ చిన్ని నావ అద్దరికి చేరాలనంటే మధ్యలో ఖచ్చితంగా తుఫానుని ఎదుర్కోవాలి. తుఫాన్ రాదండి, నేను బయలుదేరిన ముహూర్తం మంచిదండి, నా టైం మంచిదండి, నాకు ఎప్పుడు అస్సలు నా చెయ్య ఎంత మంచిదంటారండి, నేను ఏది మొదలెట్టినా మంచిదంటారండి, నా చెయ్య అందరికీ మంచిదండి,
నీ మొహం మంచిది. దేవుడు అనుమతించకపోతే నీ అంత దరిద్రురాలు ఎవరుండరు, నీ అంత దరిద్రుడు ఎవడుండడు. నా దేవుని అనుగ్రహంతోనే మనం బాగున్నాం. ఆమేన్. అది నీ చేయి సెలవు కాదు కదండి. దేవుని బిడ్డలారా, నీ చేతితో డబ్బులు ఇచ్చారు, నీ చేతితో డబ్బులు ఇవ్వడం వలన నేను బండి కొనుక్కున్నాను అన్నాడు ఒక ఆయన. నీ చేతితో డబ్బులు ఉత్తిన ఇచ్చారేటువంటి ఇచ్చిందంట. మరి చేతి సెలవు అయితే ఏమి ఇచ్చుకోకూడదు, వడ్డీ ఇచ్చుకోకూడదు. అమ్మ కొనుక్కో, సరదాగా తొక్కుకో, మంచి బండి కొనుక్కో అని ఏమి ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి. ఒక ఆయన చెప్తున్నాడు నాకు ఇవాళ, మా అమ్మ చెయ్యి మంచిదంటండి అని ఒక పెద్ద ఆయన, వాళ్ళ అమ్మగారు వృద్ధురాలు, ఆవిడ గురించి చెప్తున్నాడు. ఆయన బండి కొనుక్కున్నాడండి, మా అమ్మ చెయ్యి మంచిదని అన్నాడు. మరి అప్పు ఇచ్చేటవాడు మంచిదని రేటు నీ చెయ్యి మంచిది కదా కానీ నీ చేతితో ఇచ్చుకుంటున్నాను అంటే ఇస్తుందా మనిషి? కొని ఇస్తాడా? కదండి. మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పొగడాల, పొగడకపోతే వాళ్ళు మనకెవరో, వడ్డీకైనా ఎవరో. దేవుని బిడ్డ, దేవుని అనుగ్రహం లేనిది ఈ లోకంలో మనం ఏది పొందలేం. కనుక మన ప్రతి మాటలో ఒక కృతజ్ఞత వచ్చిన ఉండాలి. రోజులో ఖచ్చితంగా ఒక్కమారైనా నా ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. దావీదు గారు దినమునకు ముమ్మారు దేవునిని స్తుతిస్తూ వచ్చాడట. దానియేలు ముమ్మారు దినమునకు దేవునిని స్తుతిస్తూ వచ్చాడంట. భక్తులు ఎంతో మంది దినమునకు ముమ్మారు, ఒక మారు కాదు, ఎన్ని మార్లు? ముమ్మారు అంటే అనేక మారులు ప్రభువుని స్తుతించారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆ చిన్న దోణి అని పిలువబడిన నీ జీవితం మీదకి ఏమొస్తున్నాయి? తుఫానులు. ఏ తుఫానులు? పెద్ద తుఫానులు. దేవుని బిడ్డలారా, చిన్నదే కదా అనుకుంటున్నావేమో, దేవుడే రాయించాడు ఈ మాట, పెద్ద తుఫానులు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఏలియాని హెచ్చరిస్తూ, అయ్యా భయపడకో, ఇదిగో ధైర్యం తెచ్చుకో, నీ ముందు పెద్ద ప్రయాణం సిద్ధపరచబడి ఉంది అని చెప్పినప్పుడు ఏలియా బలము నొంది ఆ ప్రయాణము కొరకు సిద్ధపడి నడిచాడు. హల్లెలూయా. మరణాపేక్షతతో వెళ్ళిన వాడిని దేవుడు ధైర్యపరిచాడు, బలమైన ఆహారం ఇచ్చాడు, బలముగా అతడు ముందుకు వెళ్ళాడు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు భయపడుతున్న వాడికి ఈ మాట ఎందుకు భయపడుతున్న వాడంటే, బైబిల్లో 366 సార్లు ఉందంట ఏమనంటే భయపడవద్దు. ఏమాట? భయపడవద్దు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. కానీ సంవత్సరానికి అప్పుడప్పుడు 366 రోజులు వస్తాయి. లీఫ్ సంవత్సరం అంటారు దాని. ఫిబ్రవరి 28 వరకే రోజులు ఉంటాయి. అప్పుడప్పుడు ఒక రోజు పెరుగుతూ ఉంటుంది, 29వ తారీఖు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు కానీ కదా. దాన్ని కూడా వదలలేదు దేవుడు, ఆ రోజుని కూడా లెక్కేసి. అంటే రోజుకు ఒక్క మారైనా నీ దగ్గరికి వచ్చి ప్రభువు చెప్పిన మంచి మాట ఏదైనా ఉందంటే చెప్పండి, భయపడవద్దు. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడన్నా మీ ఆయన చెప్పాడా? పోనీ మీ ఆయనకి నువ్వు చెప్పావా? ఎప్పుడైనా మన అమ్మ నాన్నలు చెప్పుంటారా? రోజుకు ఒక మారైనా ఎవరైనా, బాబు ఎందుకురా భయపడుతున్నావు అని అమ్మ చెప్పిందా? కదండి. ఆ భయపడుతున్న వాడిని తల్లి ఏమంటది? నువ్వు చేసుకున్నా అలాంటి అంటది తప్ప, భయపడకు బాబు మేము ఉన్నాం కదా అంటదా? పోనీ భార్య భయపడుతుంటే భర్త నేను లేను అంటాడా? అన్న నీ సావు నువ్వు సావు అంటాడు. పోనీ భార్య అంటదా, ఎవయ్యా ఎందుకు భయపడుతున్నావు మేము అందరం లేమా అంటదా? లేదు, నువ్వు ఎలా సత్తావో సావు అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరైనా మనల్ని ధైర్యపరిచేది ఉందంటే మన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, తుఫాను లేకుండా సముద్ర ప్రయాణం ఎలాగూ సాగదో అలాగే నేను విశ్వాస జీవితంలో సమస్యలు లేకుండా జీవితము సాగదు. అందుకే చిన్న జీవితానికి పెద్ద సమస్య, చిన్న దోనికి పెద్ద తుఫాను. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు అనుభవించిన వారు బైబిల్లో లేరా? చాలా మంది ఉన్నారు. చూడండి, ఒక వాక్యం చూసుకుని మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము చదవండి. అందుకామె తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు.
మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన దైవజనుడు ఏమన్నారు? ఆ దేశమంతా కూడా ఎన్ని సంవత్సరాల కరువు? ఎవరన్నా చెప్పగలరా? ఎన్ని సంవత్సరాలు? దేశం మీదకి ఎన్ని సంవత్సరాల కరువు ఉంది? 3.5 సంవత్సరాలు. ఏలియా కాలంలో, అహాబు రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇశ్రాయేలుల మీదకి 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? వాళ్ళ తెరం లేక కదండి. సమృద్ధిలో దేవుణ్ణి మర్చిపోయారు. కడుపు నిండినప్పుడు దేవుని మర్చిపోయారు. వారికి దేవుడు అన్ని ఇస్తే దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని బిడ్డలారు, వారికి వచ్చిన పనిని బట్టి దేవుని మర్చిపోయారు. వారికి ఇచ్చిన ఆనందాన్ని బట్టి దేవునిని మర్చిపోయారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే, ఆనందంలోనూ లాభాల్లోనూ దేవుని దగ్గరికి వెళ్ళి పనే ఉంది. దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా? కష్టాల్లో వెళ్ళాలా, లేమిలో వెళ్ళాలా, బాధలు వస్తే వెళ్ళాలా, తెగుళ్ళు వస్తే వెళ్ళాలి. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు దేవుని దగ్గరికి అనే ఆ అహంకారులు లేకపోలేదు. దేవుని బట్టి అనే జ్ఞానులు లేకపోలేదు లోకంలో. ఏం కొదువని మేము దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. లేమిలో కలిమిలో కూడా మనం ఎవరితో ఉండాలా చెప్పండి? దేవునితోనే ఉండాలా. హల్లెలూయా. కలిమొచ్చిందని దేవునికి దూరంగా ఉండి, లేమొచ్చిందని దేవునికి దగ్గరగా వస్తే వారు స్వార్థపరులు అవుతారు, కానీ దేవుని బిడ్డలు కారు. దేవుని బిడ్డలారు, అన్నీ ఉన్నప్పుడు ప్రభుతోనే ఉండాలి, ఏమీ లేనప్పుడు కూడా ప్రభుతోనే ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక దైవజనులు ఎలాగన్నారు, దేవుడు అన్ని ఇచ్చి పరీక్షిస్తాడంట. నీకేం కావాలో అన్ని ఇస్తాడంట. ఆరోగ్యం ఇస్తాడు, అందం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బలం ఇస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడు, మంచి బిడ్డలను ఇస్తాడు, మంచి ఐశ్వర్యం ఇస్తాడు. ఈ లోకంలో నువ్వు కోరుకున్నవన్నీ ఇస్తాడు. కానీ నువ్వు ఎలాగుంటున్నావో పరీక్షిస్తాడంట. దేవుని బిడ్డ నీకు ఇచ్చి దేవుడు పరీక్షిస్తాడంట. అలాగే ఇచ్చినవి కూడా తీసేసి పరీక్షిస్తాడంట. నీకు దేవుని బిడ్డ ఆస్తి ఇచ్చాడా? తీసేస్తాడు. ఉద్యోగం ఇచ్చాడా? తీసేస్తాడు. మంచి భర్తనిచ్చాడా? తీసేస్తాడు. మంచి ఇల్లు ఇచ్చాడా? తీసేస్తాడు. మంచి బంగారం ఇచ్చాడా? నీ దగ్గర నుంచి లాగేసుకుని ఏమీ లేనోడుగా చేసేసి నిన్ను ఇప్పుడు పరీక్షిస్తాడంట. అప్పుడు మాటలు ఎలాగొస్తాయి మనకి? అన్నీ ఉంటే స్తోత్రం ప్రభా, నిజమే, ఇది అన్ని ఇచ్చింది నువ్వే అంటాం. అదే ఉన్నాయి తీసేసాడు అనుకో, నువ్వు బయటోడు అయ్యా బాబు, ఇచ్చినంతసేపు ఉంచలేదు నా దగ్గర. అట్లా ఈ ఆనందం ఇలాగ వచ్చిందో లేదా అలా తీసేసుకున్నావు, నువ్వెంత ఎలాంటోడు అయ్యా బాబు అంటాం. కానీ యోబు అలాగ అనలేదు కదా. ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు, అనుభవించాం. దేవుడి కాబట్టి దేవుడు తీసేసుకున్నాడు, సంతోషించడమే. ఆయన తీసేసుకున్నాడు. ఎంత బాగా సింపుల్గా చెప్పాడు. మనం చెప్పగలమా? చెప్పలేం. అది చెప్పాలంటే ఎంతో ఉన్నతమైన మనసు ఉండాలి మనకి. ఎంతో ఉన్నతమైన బ్రాడ్ హార్ట్ అంటారు, ఉన్నతమైన హృదయం ఉండాలంట. ఆ మాటలు ఉన్నతంగా చెప్పాలి. కొంతమంది మాట్లాడితే మంట వచ్చేస్తుంది. వాళ్ళు మాట్లాడితే మంట, అలా మాట్లాడతారు. వాళ్ళని ఏదో చేసేయాలనిపించేస్తుంది మనకి, అంత అలా మాట్లాడతారు. ఏదో చాలా కలవ మాటలు, గాయం చేసేటట్లుగా, మనసుని బాధ పెట్టేటట్లుగా కదండి, మనల్ని కించపరిచేటట్లుగా. దేవుని బిడ్డలారా, కొంతమంది మాట్లాడితే ఆ మాటలు మనకెంతో ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యంలో యోబు గారు ఎక్కడ దేవునిని దుఃఖపరిచినట్లుగా ఆయన మాట్లాడలేదు. ఎక్కడ దేవునిని అవమానించినట్లుగా, తక్కువ చేసినట్లుగా మనం చూడం. ఆయన అంటాడు, నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చినప్పుడు ఎలాగొచ్చానన్నాడు? దిగంబరినిగా, నేను దిగంబరిగా వచ్చాను, వస్త్రహీనుడినై వచ్చాను, ఏ అలంకారం నా దగ్గర అప్పుడు లేదు. అవే మాటలు యెహెజ్కేలు 16 అధ్యాయంలో అంటాడు, ఆ తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు రక్తములో ఉన్నాము, రక్తపు మడుగులో ఆ బిడ్డ ఉన్నాడంట,
దేవుని బిడ్డలారా, అతని నాభి సూత్రము ఎవడు కోయలేదంట. అతనిని శుభ్రపరిచిన వాడు ఎవడు అక్కడ లేడంట. బ్రతకమని కోరుకున్నవాడు కూడా ఎవడు లేడంట. అతని శరీరానికి ఉప్పు రాసిన వాళ్ళు కూడా ఎవరు లేరంట. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను చూసి బ్రతకమని సెలవిచ్చిన వాడును నేనే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని అలాగూ కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే మన దేవుడు ఒక్కడే. ఇప్పుడు సారేపతి విధవరాలను మనం చూస్తే ఆ దేశమంతటిలో కూడా గనులు ఉన్నారు, కానీ ఆ గనులే కరువుకి తాళలేని వారుగా ఉన్నారంట. ధనము తింటే ఎన్నాళ్ళు ఉంటుందండి? డబ్బు తింటుంటే ఎంతకాలం ఉంటుందండి? పెద్దోళ్ళ సామెత అన్నారు, తింటా ఉంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదండి. మాకేటండి, కూర్చుని తింటే మా రోజులు గడిచిపోతాయి అనేవాళ్ళు లేకపోలేదు. దేవుని బిడ్డలారా, తింటా కూర్చుంటే ఎంత కొండైనా కరిగిపోతుంది. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అలాంటి కరువు రోజుల్లో ధనవంతులే ఉక్కిరి బిక్కిరి అవుతుంటే ఈమె ఎంత ధైర్యంగా ఉందో చూడండి. అయ్యా దైవజనుడా, నా దగ్గర బుడ్డులో కొద్దుగు నూనె ఉంది, తొట్టిలో కొంచెము పిండి ఉంది, దాన్ని 2 అప్పములు చేసుకుందాం అనుకుంటున్నాం, చేసుకుని నేను కొడుకు తినేద్దాం అనుకుంటున్నాం, తినేసి చాలించి మరణానికి అప్పగించబడదాం అనుకుంటున్నాం అని చెప్పారు. ఈ స్టోరీ అంత విన్నప్పుడు మళ్ళీ ఏమనాలంటే, ఏలియా గారు, నేనైతే ఏమంటానంటే, ప్రభువా ఇలాంటి దాని దగ్గరికి ఎందుకు నన్ను తీసుకొచ్చావు? ఆ మనిషే 1 అప్పం 2 అప్పం అని లెక్కలేస్తుంది, ఇలాంటిది నన్ను పెంచుతుందా? కనుక ఇలాంటి దాన్ని నాకెందుకు చూపించావు? అసలు నువ్వేమనుకుంటున్నావు నా కోసం అని అడుగుతుంది. నేనైతే ఎంత బాధ విన్నప్పుడు ఎవడైనా అప్పం దేమని అంటాడా? ఆవిడ కష్టాలన్నీ చెప్పాక మనకి చేతనైతే మనం సాయం చేయాలి తప్ప ఆ మనిషికి ఆమెకున్న 1 అప్పం తినేస్తాం అసలు ధర్మమా? కానీ ఏలియా చూడని అంటాడు, సరే నువ్వు చెప్పిందంత ఓకే, కానీ ముందెళ్ళి నాకు ఒక చిన్న అప్పము పట్టుకురా, ముందు నాకు పట్టుకురా, తర్వాత నీవు నీ కొడుకు తినండి అంటూనే అంటాడు. ఆ తర్వాత తినండి, ఈ కరువు దినాలన్నింటి కాలము మీకు ఆ తొట్టిలో పిండి తరగదు, బుడ్డులో నూనె అయిపోదని చెప్పాను. స్తోత్రం చెప్పండి. మనకి అప్పం ముఖ్యం కాదు, దైవజనుడు నోట నుంచి వచ్చే మాట మనకి ముఖ్యం. నిన్ను చూసి శపించకూడదు, నిన్ను చూసి ఆశీర్వదించేటట్లుగా. దేవుని బిడ్డలారా, నీ కార్యములు, నీ భక్తి, నీ విశ్వాసం, నీ ఆతిథ్యం దైవజనుడు చూసినప్పుడు నిన్ను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ విధవరాలతో చెప్తున్నాడు, ప్రభుతో చెప్పి దుఃఖపడలేదు. ఆమె దేనస్థితిని బట్టి తన దగ్గర ఉన్నది ఆమెకి ఇవ్వలేదు, కానీ దేవుడు ఏదో పర్పస్తో నన్ను ఇక్కడికి పంపాడు. ఈ పేద విధవరాలనే నాకెందుకు చూపించాడు? నేను అడుగు పెట్టడమో, లేక ఆమె కలిగి ఉన్న ఆహారం నేను తినడమో ఆమెకి దీవెనని ప్రభు ఎరిగి ఆమెతో చెప్పాడు, అమ్మా సరే నీ బాధ అంతా విన్నాను, కానీ ముందు నువ్వు వెళ్ళి మొదట అప్పం నాకు పట్టిరా అన్నాడు. మొదటిది ఎవరిది? దేవునిది. హల్లెలూయా. నీ ఇంటిలో ఏదైనా మొదటిది అనేది ఎవరు తినాలంటే నీ దైవజనులే తినాలి. అది క్రమం కదండి. తొలకిరి ధాన్యం నీ ఇంటికి వచ్చిందంటే ఆ ధాన్యంలో మొదటిది దేవునికే ఇవ్వాలి. నెలకి నువ్వు బియ్యం మూట కొనుక్కున్నావంటే ఆ బియ్యం మూట ఓపెన్ చేసిన వెంటనే ఇంత ఇంత బియ్యం అని దేవునికి ఆహారంగా నువ్వు మొదటే తీసేయాలి. ఇంత డబ్బా అట్టుకొని లింగు లింగు లింగమంట అట్టుకొని కదండి. నేను ఒక డబ్బా చూశాను మొన్న ఇప్పుడు ఈ మధ్య, ఆ మనిషి వంపుతుంది, ఇందులో వంపుతుంటే అది ఎక్కడుందంటే ఇంత డబ్బాలు ఎలా చూడండి, నా ముఖం చూడండి పర్లేదు. కొంతమందికి అసలు సిగ్గు శరం ఉండవు. ఇంకా ఒక దైవజనుడి ఇంటికి వచ్చిన ప్రార్థన చేసిన ఒక దైవజనుని ఖాళీ చేతులతో పంపకూడదని జ్ఞానం కూడా లేదు కొంతమందికి. దేవుని బిడ్డ, నీ పేదరికం ఉంటే ప్రభుతో చెప్పుకో, ఇక్కడ పేదరికం లేదా, ఇవిడికి ఉందా లేదా మాట్లాడండి. దేవుని బిడ్డ, తెల్లారితే చావు ఉందా ఇంట్లో, ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. దైవజనుడు అడగడం మానేశాడా? ముందు నువ్వు చేసేది చేయి. తర్వాత ఏమన్నాడో, ఈ కరువు దినములన్నింటిను నీ తొట్టిలో పిండి అయిపోదు. ఆ ఒక్క మాట కోసమైనా మనం ప్రభు కొరకు నిలబడాలి. హల్లెలూయా.
నిజం. ప్రభు కొరకు నిలబడాలి. దేవుని బిడ్డలారా, నీకున్నది ముందు దేవునికి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నన్ను అడుగు, నన్ను అడుగు, ఆకాశ వాకిట్లు నిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరిస్తాను. జేబులో 100 ఉంటే 100, 200 అయితే 200 అవసరానికి మీ పాస్టర్ గారు తీసేసుకున్నట్టున్నారు. మన జేబులో డబ్బులు లేవు. నేను మధ్యాహ్నం ప్రార్థనకు వచ్చి ఆ ప్రార్థనలో ఇలా జేబులో చూసుకుంటే 10 కాగితాలు, 20 కాగితాలు, ఒక 50 కాగితాలు అన్నీ లెక్కెత్తే 90 రూపాయలు ఉన్నాయి. అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. నాకు ఇది ఎందుకో ఎత్తుగా తగులుతుంది. ఏముందంటే కార్డులు అవి ఉన్నాయి. చూస్తే నా దగ్గర ఉన్న డబ్బు 90. ఏంటి నా రోజు ఈరోజు ఎంతతో ప్రారంభమైంది? 90 రూపాయల. ఏంటి ఎంత ఎలాగ అయిపోయింది మన పరిస్థితి? ఓకే, నా బండిలో ఆయిల్ ఉంది, నాకు డబ్బులతో ఇప్పుడు పని ఏమీ లేదు. 90 ఉన్నా నేను ధనవంతుడినే, ఎందుకంటే నాకు ఆ 90 నాకు పని లేదు అనుకుంటున్న వేళ ఒక ఇద్దరు అమ్మలు వచ్చారు అక్కడికి. ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళు వేసి. ఆ ఇరుకులోకి ఒక ఆవిడ వచ్చి, మేము ఇంటికాడ పెడుతున్నాం శుక్రవారాలు, ఇంట్లోకాడ పెట్టుకుంటున్నారు కార్లు. అది బిల్డింగ్ కదా, పైకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుందని పెద్దవాళ్ళు ఇంట్లోకాడ పెట్టుకోండి ప్రతి శుక్రవారం అంటే ఒక్కొక్కరు బాధ్యత తీసుకుంటున్నారు. ఈరోజు మా ఇంటికాడ అంటే నేనే పిలుచుకుని, నేనే ఆహ్వానించుకుని, నేనే నా గుమ్మాలో అరుగులన్నీ కడిగేసుకుని, సాపలు వేసేసుకుని, నేనే మొదటి మోకాళ్ళు వేయాలి. ఆ సిస్టమ్ అక్కడ స్టార్ట్ అయింది. ప్రార్థన చేసుకుంటుంది. నేను వెళ్ళేసరికి ఆవిడ చక్కగా ఆవిడ కబురంపిన వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆ చిన్న ఇరుకు మీద జనాలు కూర్చోడానికి లేదు. ఈలోపు ఒక ఆవిడ తెచ్చి నాకు కానుకిస్తుంది 500 రూపాయలు. దేనికమ్మా అన్నాను. లేదయ్యా, నాకు ప్రేరేపణ వచ్చింది దేవునికి కానుక ఇవ్వాలని అన్నది. 90 కాస్త 590 అయిపోయింది. ఈలోపు ఇంకొక అమ్మగారు నడవలేక పాపం పెద్ద ఆవిడ వస్తుంది. అందరూ ప్రార్థనలు ఉంటే ఆవిడ ఒంగునిస్తుంది. అయ్యా, చిన్న కానుక అని 300 రూపాయలు తెచ్చింది. ఇప్పుడు ఎంత అయిపోయింది నా జేబులో? 890 రూపాయలు అయిపోయింది. స్టార్టింగ్లో నేను 90లోనే ఉన్నాను, కానీ నాకు దానికి కూడా పని లేదు. కానీ ఇదేనా మన దగ్గర ఉంటా అనుకున్నాను. దేవుని సన్నిధిలో దేవుని కొరకు, దేవుని బిడ్డలారా, మనం ఏది ఇచ్చినా ఏది ఖర్చు పెట్టినా దానిని దేవుడు నూరంతలుగా మారుస్తాడని అంటే అదేనేమో. హల్లెలూయా. ఇప్పుడు మనకి భయం ఉంటుందా? ఒకవేళ నాకు ఒక 100, 200 అవసరమైన నాకు ఇప్పుడు భయం ఉందా? లేదు. ఎందుకో తెలుసా? విధవరాలు జీవితంలో జరిగింది అదే. ప్రభు అంటాడు, ఇదిగో దైవజనుడు అంటాడు ఆమెతో, ముందు నాకు పట్టుకురా. దేవుని బిడ్డలారా, నువ్వు నేర్చుకోవలసింది, దైవజనుడు నీ గుమ్మంలోకి అడుగు పెట్టాడని అంటే ఆ దైవజనులకి ఇవ్వవలసిన ఆతిథ్యం ఇవ్వాలి. ఆ దైవజనుడికి ఇవ్వవలసిన ఉన్నతమైన కానుక ఇవ్వాలి. అది దైవజనులకి కాదు, దేవునికి. అది దేవునికి. నువ్వు ఆ మొద్దుదేరిపోయి ఉన్నావనంటే నువ్వు ఆత్మీయతలో చచ్చిపోయావని అర్థం. దేవుని బిడ్డలారా, దైవజనుల్ని దైవజనులుగానే చూడాలి. ఎందుకనంటే అతడు ప్రభు పేరట వచ్చినవాడు. హల్లెలూయా. ప్రభు పేరట వచ్చినవాడు, దేవుని పరిచర్య చేసేవాడు గనుక ఆ సత్యమును ఎరిగిన ఆమె ఆకలిని చంపుకొని ఆఖరి ముద్దని కూడా ఎవరికి పెట్టేసింది? దైవజనులకి. మొదట అప్పం పెట్టమన్నాడు. అయ్యా, నా కొడుకంటే ఈ లోకంలో నాకెవరు ఎక్కువ కాదు, నా బిడ్డ కంటే ఎవరు ఎక్కువ కాదు. మీరు బాధపడితే బాధపడండి, కానీ లేదంటే ఏదోటి అవుతుంది, కానీ మీరు ఇలాగ అన్నానని ఫీల్ అవ్వకండి. అయ్యా, నా కొడుకే నాకు అన్నింటిలో ఎక్కువ అన్నదా? లేదు. వెంటనే వెళ్ళింది, మొదట అప్పం తెచ్చింది. దేవుని బిడ్డల దాని వెనకాల ఉన్న దీవెనను ఆమె విశ్వసించింది. దైవజనుడు పలికిన మాటను ఆమె నమ్మింది కనుక మొదట అప్పం తెచ్చిపెట్టింది. ఆయన తినేశాడు. దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు ఆ తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డులో నూనె అయిపోలేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యంగా నిన్ను పోషించాలని అంటే దేవుని బిడ్డలారా, ఆత్మీయత మర్చిపోకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళడం అంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసేయడం, పాటలు పాడేస్తాం, దేవుని సన్నిధిలో ఏదో అడావుడి చేసేత్తమే కాదు. నీ ఆత్మీయత ఎలాగుంది? ప్రభుత్వం నీ బంధం ఎలాగుంది? రోజు రోజుకి మనం ఆ బంధాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, డెవలప్ చేసుకోవాలి ప్రభుత్వం. దేవుని బిడ్డల దేవుని యొక్క సహవాసాన్ని మనం అభివృద్ధి పరుచుకోవాలి. ఎవరు నేర్పుతారు? దేవుని బిడ్డల నీకు అధికారం ఇవ్వాలి, కానీ ఊరిని వెళ్ళేస్తావు. అంత జ్ఞానం ఉంటుంది నీ దగ్గర. నువ్వేం జ్ఞానం లేని దానివేమీ కాదు.
కానీ ఇలాంటి కాడ ఏమంటారు చాలామంది, మాకు తెలకండి. నీకు ఎలా తెలుస్తుంది? ఎన్ని సంవత్సరాలు తెలుస్తుంది? యేసు ప్రభు వారిని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలుగా ప్రభువులో బ్రతుకుతున్నావు? కనుక ఈ రోజున దేవుడు అంటున్నాడు, భయపడకు. ఆ బేదరాలని, విధవరాలని ప్రభు ఆశీర్వదించాడు. 3.5 సంవత్సరాలలో కరువు రాకుండా ఆమెని పోషించాడు. తన కొడుకును బ్రతికించుకునే కృప తల్లికి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేనిని బట్టో తెలుసా? ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, ఆ దోణిలో ఎంత దోణి? అందరూ చెప్పాలి. చిన్న దోణి, దానికి పెద్ద తుఫాను. కానీ ప్రభు లేచాడు. ఆ ఓడ అమరమున పడుకున్న ప్రభుని లేపి వారు అంటారు, ప్రభువా నీకు చింత లేదా? ఈ గాలి మమ్మల్ని కొట్టి మమ్మల్ని భయపెడుతుంటున్నప్పుడు నీకు చింత లేదా అని అడగగానే ప్రభు వెంటనే గాలిని గద్దించగా అది నిమ్మలమాయను. వెంటనే శిష్యులతో అంటాడు, ఎందుకు మీరు భయపడుతున్నారు? ఏమన్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితానికి అనగా చిన్న దోనికి ఇలాంటి తుఫానులు వస్తాయని పరలోకంలో ఉండవలసిన దేవుడు నరవతారిగా మన మధ్యకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన కొండల మీద, పర్వతాల మీద ఉండి అలనాడు మోషే, అబ్రహాము లాంటి భక్తుల్ని, ఏలియా లాంటి భక్తుల్ని నా దగ్గరికి రండి అని పిలిచిన వాడే. ఆయనే పర్వతాలు దిగి ఒక కన్యక గర్భమున పుట్టి ఆయన మన హృదయంలోనికి వచ్చేసాడు. ఈ చిన్న దోణి అనే జీవితంలోనికి ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసు ప్రభుల వారు వచ్చారు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని బిడ్డలారా, వారిలో ఎవరున్నారనంటే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. వారిలో ఎవరున్నారో యేసయ్య ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఉన్నప్పుడు మనం ఏమవ్వకూడదనంటే భయపడకూడదు. ఆమేన్. మనకేముండకూడదు? భయం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, భయపెట్టేవి చాలా ఉంటాయి లోకంలో. ఆ లోకంలో భయపెట్టే వాటికంటే మనలో ఉండి భయపెట్టేవి కూడా చాలా ఉంటాయి. సపోజ్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు టెస్ట్ చేయించుకోమ్మా అన్నారు అనుకోండి, టెస్ట్లకు బ్లడ్ ఇచ్చామనుకోండి, టెస్ట్లు ఇంకా రావు, కానీ మనకేం పట్టుకుంటుంది? ఎందుకు? ఏమొస్తుందో కదండి. ఆయన ఏదో ఒక రకమైన అనుమానంతో ఎలా ఉందో చూద్దాం, కంగారు పడకం, కూర్చోండి, బ్లడ్ ఇవ్వండి అన్నాడు. మనం బ్లడ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ రిపోర్ట్ వచ్చేదాకా మనలో స్టార్ట్ అవుతుంది, ఏమో ఒకవేళ డాక్టర్ గారు ఏదో మనలో పెద్ద జబ్బు ఏదో ఉందంట, అందుకేమో చేయించారు. బాబా ఇప్పుడు ఏదన్నా జబ్బు ఉందంటే ఏమవ్వాలి? నా పిల్లలు ఏమైపోతారు? నా భర్త ఏమైపోతాడో? నా కుటుంబం అనిపించదా? మనలో భయం స్టార్ట్ అవుతుంది. దేవుని బిడ్డలారా, మనలోనే ప్రభు ఉన్నాడు, కానీ మనలోనే భయం ఉందనంటే, మనము భయానికి అవకాశం ఇచ్చామనంటే మనలో ప్రభు ఉన్నాడనే విశ్వాసం మనకి లేదని చెప్పింది బైబిల్. హల్లెలూయా. నిన్ను భయపెట్టే భయాల కన్నా, నిన్ను బాధ పెట్టే రోగాలకైనా, నిన్ను సమస్యల పాలు చేసే అప్పులకైనా, అన్నింటికైనా పైన ఉన్నవాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. నువ్వు వద్దనుకుంటే ఆగిపోదు, నువ్వు జరగమంటే అది జరగదు. కానీ ఏది జరగాలన్నది దైవ చిత్తమే. కనుక ప్రభువా, నీ మీద నాకు విశ్వాసం ఉంది, నీవే నడిపిస్తావు, నన్ను అద్దరికి నడిపిస్తావు తండ్రి అని విశ్వాసం ఉంచాలి తప్ప భయపడకూడదు. ఎందుకంటే ఆయన లేచాడు. గాలిని, ఏ భయం అయితే వీరికి కట్టుకుందో, ఏదైతే వీరిని భయపెడుతుందో దానిని ఒక్కసారిగా గద్దించగా ఆ గాలి ఏమైపోయింది? అణిచివేయబడింది, అణిగిపోయింది. దేవుని బిడ్డల నిమ్మలమైపోయింది. అంటే గాలిని ఆయన గద్దించగలిగిన శక్తి కలిగిన దేవుడు, శోధనలను గద్దించగలిగిన శక్తి కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, గెరాసేనుల దేశంలో యవనస్తుని పట్టినటువంటి దెయ్యాన్ని చూసి ప్రభుల వారు ఆ దెయ్యమును గద్దించగా అది అతన్ని విడిచి పోయెను. స్తోత్రం చెప్పండి. అంటే ఆయన గద్దించగా అపవాది పారిపోతాడు, ఆయన గద్దించగా దెయ్యాలు, ఆయన గద్దించగా దేవుని బిడ్డల రోగాలు పారిపోతాయి. గనుక మనము దేనికి భయపడకూడదు. మనము అద్దరికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. దేవుని బిడ్డలారు, ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. ఖచ్చితంగా నీ మీదకి ఏమొస్తాయి? తుఫానులు వస్తాయి. ఏ తుఫానులు?
పెద్ద తుఫానులు వస్తాయి. దేవుని బిడ్డలారా, అది నీ శక్తికి మించిన తుఫానులు వస్తాయి. తండ్రి, దేవుని యొక్క వాక్యంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది. 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుని మనం ముగించేసుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది. చూడండి, సుఖదినములయందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము, తాను చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను, ఈ మాట గట్టిగా పట్టుకోండి, సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు దేవుడు. అంటే కేవలము విశ్వాసులకి సుఖాలు ఒకటే ఇవ్వలేదు ఆయన. ఈ లోక ప్రయాణంలో సుఖమును దుఃఖమును జతపరిచి ఇచ్చాడంట మనకి. అంటే ఒకరోజు సుఖం ఉండొచ్చు, ఒకరోజు దుఃఖము ఉండొచ్చు. ఈ రెండింటిని మన జీవితం మీద అనుమతించిన వాడు ఎవరో? దేవుడే గనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం హృదయంలో పెట్టుకుందాం. ఎదురయ్యే తుఫానులకి మనం భయపడకుండా, అలాగనని తుఫానుని తీసి పాడేయకుండా, తుఫాను మనల్ని మింగేస్తుంది, తుఫాను మనల్ని సర్వనాశనం చేస్తుంది. కనుక మనలో ఉన్న దేవుని మనం ఆరాధిస్తూ మెలకువ కలిగి ప్రభువుతో నడుచుదాము. అట్టి కృపా సమాధానములు దేవుడు మనకి కడవరి దినాలలో దయచేయనుగాక. తలలు వంచండి, మోకరిల్లండి, ప్రార్థన చేద్దాం. మోకళ్ళేయండి, ఉన్న చోటనే చక్కగా మోకళ్ళేయండి. అందరూ కిందకి రండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, మోకరిల్లండి. ప్రభువా, ఈ లోకంలో తండ్రి నన్ను భయపెట్టేటటువంటి తుఫానులు, ఈ లోకంలో నన్ను దుఃఖపరిచేటటువంటి పరిస్థితులు, ప్రభువా నా పరిస్థితులను నాయనా తండ్రి తలకిందులు చేసేటటువంటి సమస్యలు ప్రభువా ఈ లోకంలో ఎన్నో ఉండగా, ఇదిగో తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధానములో ప్రభువా నీ ఎదుట నేను మోకరిల్లు అడుగుతున్నాను. ఇలాంటి తుఫానులు నాకెన్నో ఉన్నాయి, నా జీవితాన్ని దుఃఖపరిచే సమస్యలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. నన్ను బలపరచండి, నన్ను ఆదరించండి, నన్ను ఉద్ధరించండి, నన్ను భయపెట్టే ప్రతి కూలతల నుంచి ప్రభువా నన్ను విడిపించండి నాయన. నా కన్నీళ్లను తుడవండి తండ్రి, నా ప్రార్థనలను అంగీకరించండి నాయన, నా ప్రార్థనలకు చెవి యొగ్గండి ప్రభువా అని నోరు విప్పి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా, నా చిన్న దోణికు నాయన పెద్ద తుఫాను ఉందని చెప్పావు నాయన. అయితే నా నిరీక్షణ నువ్వు నాతోనే ఉన్నందుకు వందనాలు ప్రభువా. నీవు నాలోనే ఉన్నందుకు వందనాలు, నీవు నాలోనే ఉండి నన్ను ధైర్యపరుస్తున్నందుకు వందనాలు, నీవు నాలోనే ఉండి నాకు మార్గమై ఉన్నందుకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, నోరు విప్పండి, ప్రభు దగ్గర అడగండి. దేవుని బిడ్డ రోజు రోజుకి విశ్వాసంలో పెరగాలి, ప్రార్థన అనుభవంలో పెరగాలి, వాక్య అనుభూతిలో పెరగాలి, దేవుని యొక్క మంచి సన్మార్గంలో నువ్వు నడవాలి. నా ప్రభువు ఇవ్వనిది మనకేది రాదు, నా దేవుడు లేనిది మనకి ఏది లేదు. ఈ రాత్రి ప్రభు నిన్నే చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు, ఆయన నిన్ను కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ చిన్న దోణిలో నా యేసయ్య ఉన్నాడు. నీ చిన్న జీవితంలో నా ప్రభు ఉన్నాడా? ఆయన ఉంటే నువ్వు భయపడవద్దు. ఆ చిన్న జీవితంలో యేసుకు చోటుందా? నా యేసయ్య నీ బ్రతుకులో ఉంటే నీవు ఈ సమస్యలకు భయపడకు. నా ప్రభువే నిన్ను దగ్గరికి చేరుస్తాడు, నా ప్రభువే నిన్ను అద్దరికి చేరుస్తాడు, నా ప్రభువే నీకు తోడై ఉంటాడు. అలాంటి కృప ఈ రాత్రి సన్నిధిలో ఉన్న బిడ్డలందరికీ నీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.